రే రిషి, నా దగ్గర ఉన్నాయి కదరా అమౌంట్, నేను ఇస్తా కదరా. అయినా ఈ టైంలో ఎవడరా ఫోన్ చేసేది? రే రిషి, మీ నాన్నే కదరా కాల్ చేసేది, ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడరా. రే ఇప్పుడు నాన్న గురించి చెప్పి చిరాకు తెప్పీకు, ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడు. మనోడు చెప్పిన చెట్టు అదేరా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పదా. సరే కానీ నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా, లేదంటే నన్ను ఏమైనా అడ్జస్ట్ చేయమంటున్నావా? లేదురా, వాడు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎరా ఇన్ని రోజులైందారా? ఫోన్ చేస్తే మెసేజ్ లేదు, రిప్లై అయ్యలేదు, కాల్ చేస్తే రెస్పాన్సే లేదు, ఏం చేసినా ఎత్తరు. ఏంట్రా ఇది? బొంగేం కాదు, మొన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదురా వీడు. ఎరా వీడారా తీసుకొచ్చింది? అదేం లేదురా, టైం ఏం బాగాలేదు, అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాం. ఏం జరిగింది? ఏం చెప్తావురా, కొంచెం అమౌంట్ అవసరం పడింది, నువ్వు ఇస్తే రిటర్న్ ఇచ్చేస్తారా జాబ్ వచ్చాక? చెక్ చేసుకో, నీకు ఇప్పుడే ఫోన్పే చేస్తా, అమౌంట్ యాడ్ అయిందో చెక్ చేసుకో. కనీసం ఇప్పుడన్నా నవ్వరా? ఎందుకని కూడా అడగవారా? రే నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసురా, నీకు ప్రాబ్లం వచ్చిందంటూ నువ్వు సడన్గా నా దగ్గరికి వచ్చావంటే నీ ప్రాబ్లం కూడా అమౌంట్ ఉంటుందో నాకు అర్థమైందిరా. అసలు అడగాలని లేదురా, కానీ అడగాల్సి వస్తుంది. ఇంట్లో ఛాలెంజ్ చేసి వచ్చాను, వచ్చి 3 months నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తున్నా, ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. ఎటు వెళ్ళలేక నా దగ్గరికి వచ్చావు. దీనమ్మ జీవితం మీద విరక్తి వస్తుందిరా. అసలు లైఫ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ కానీ స్కిప్ బటన్ కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. లైఫ్లో 20-30 ఏళ్ళు ముందుకెళ్ళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందిరా. రే వాడికి చెప్పడం మర్చిపోయాం, ఇంతకుముందు మా తాత ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే దాంతో మన ఫ్యూచర్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, గుర్తుందా? అవును, కానీ అది ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ కదరా. అయినా నేను లాస్ట్ టైం ట్రై చేసిన, అది రాలేదు. రే అయినా నువ్వు వెళ్తావు కదరా, ఆ లాస్ట్ రూమ్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయి నువ్వు కూడా. రే మా తాత యూజ్ చేశాడు, అది పనిచేస్తుంది కాబట్టే కదరా నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అది 100 years బ్యాక్ ఉన్నదిరా, ఇప్పటికీ వర్క్ చేస్తుందంటే ఎవరు నమ్ముతాడరా? అయినా రూల్స్ అన్నీ భిన్నంగా ఉంటాయి, దాన్ని మనం రూల్స్ అంటే చెప్పండి రా. రూల్ నెంబర్ 1, ఈ మిషన్ ఒక పర్సన్ మాత్రం యూజ్ చేయగలడు. రూల్ నెంబర్ 2, నువ్వు ఫ్యూచర్ గురించి అడగద్దు, ఇచ్చిన సజెషన్స్ తీసుకుని చెప్పింది వినాలి. రూల్ నెంబర్ 3, నువ్వు ఫ్యూచర్లో ఉన్న 15 yearsతో కనెక్ట్ అవుతావు, డేట్ టైం చేంజ్ చేయలేవు. అరే తొక్కేం కాదు, దాన్ని యూజ్ చేయడం కన్నా యూజ్ చేయకపోవడమే బెటర్. అవసరమైనవి కాకుండా అనవసరమైనవి తెలుసుకొని మనం ఏం చేస్తాం రా? అరే అసలు ఆ మిషన్ ఎక్కడుందిరా? రేయ్ నా లాస్ట్ రూమ్లో లాకేస్ ఉంది, ఆ లాకరు నా టీవీ బ్యాక్ సైడ్ ఉంది, తీసుకొని వెళ్ళు. రే మా డాడీకి వర్క్ అవ్వలేదు, నేను ట్రై చేస్తే నాకు వర్క్ అవ్వలేదు, కనీసం వీడికన్నా ట్రై చేస్తే అవ్వచ్చేమో కదరా. అరే అసలు ఆ మిషన్ యాక్టివేట్ చేయాలంటే ఎలా రా? ఒరే మిషన్ యాక్టివేట్ చేయాలంటే ఏం లేదురా, మిషన్ దగ్గరికి వెళ్ళి 3 times యాక్టివేట్ టైం మిషన్ అని చెప్పేసి 3 times అనిన తర్వాత ఒక 10 seconds వెయిట్ చేయి. ఆన్ అవ్వలేదు అనుకో, అవనట్టే. కావాలంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళి ట్రై చేసుకో. ఇంతకుముందు మా తాత ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే దాంతో మన ఫ్యూచర్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నా లాస్ట్ రూమ్లో లాకేస్ ఉంది, ఆ లాకరు నా టీవీ బ్యాక్ సైడ్ ఉంది. ఏంటిది బుక్లా ఉంది, మనకెందుకులే. ఇదేంటి ఇలా ఉంది? ఓ మనోడు చెప్పింది ఇదేనా? ఇదేంటి వెలుగుతుంది? ఓ మిషన్ పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? టైం మిషన్ ఇదే
యాక్టివేట్ టైమ్ మిషన్. 3 times. యాక్టివేట్ టైమ్ మిషన్. యాక్టివేట్ టైమ్ మిషన్. ఏంటి మారలేదు? నాకు తెలిసి తొక్కల మిషన్. అమ్మా తగిలేసింది బాబు. ఏ బ్రో మీరు సరిగ్గా చూడు, కళ్ళు దబ్బాయా? ఓ మీరు నా ఫ్యూచర్ కదా? ఏ కనెక్ట్ చేసి నువ్వేగా, నీకు తెలీదా? బ్రో ఇదంతా నిజమేనా? నాకు నమ్మబుద్ధి కావట్లా బ్రో. నన్ను నేను పిలిచినట్టుంది. సర్లే అలానే కానిచ్చే. బ్రో ఇది చెప్పు, నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావు కదా, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ అయిందా? టైటిల్ ఏంటి బ్రో? ప్రభాస్ అన్న పెళ్ళైందా? చెప్పు బ్రో ప్లీజ్ బ్రో. ఆపుతావు నీ సోది. 2040 నుంచి వచ్చింది నీ సోది ఉండని కాదు, చెప్పింది విను. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? అయినా మన బతుకులో ఏముంటాయి బ్రో కొత్తగా చెప్పుకోవడానికి? బతుకే సరిగ్గా లేదు. అయినా ఇంతకుముందు నువ్వు ఎన్ని చూసే వచ్చావుగా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదవటిటీలో వద్దే, అడిగిన దానికి తిన్నాక సమాధానం చెప్పు. ఏముంది బ్రో, మంచి జాబ్ తెచ్చుకోవాలి, నా మౌనికని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీ లైఫ్ అంతే. అంతేనా? అంతేనా అంటే మా అమ్మ నాన్ని బాగా చూసుకోవాలి, నా సొంత కారులో బయటికి తీసుకెళ్ళాలి, అంతే. సరే ఇది నువ్వు చేయాలనుకుంటున్నావు, గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. నీకు ఫ్యూచర్లో ఏం చేయడం అంటే ఇష్టం? బిజినెస్ అదే కదా? మరి ఎందుకు జాబ్ అని దాని వెనకాల తిరుగుతున్నావు? ఇంకెవరి కోసం? ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ కోసమే. వాళ్ళకి 35,000 శాలరీ ఇచ్చే జాబ్ వస్తే చాలు. అంతేగాని బిజినెస్ అంటే అందరికీ చిన్న చూపే. అసలు బిజినెస్ సరిగ్గా హ్యాండిల్ చేసి దానికి వచ్చే ప్రాఫిట్ ఉంటే నీకు తెలుసా? నాకు చెప్పు, నేను వింటాను. సరే చెప్తా విను. మన దగ్గరలో ఉన్న సూర్యగారి టీ షాప్ తీసుకో. ఒక మిల్క్ ప్యాకెట్ ఎంత? 65 రూపాయలు. అందులో వాడు 15 టీలు చేస్తాడు. ఒకటి యావరేజ్గా 10 రూపాయలు వేసుకున్నా సరే ఒక టీ మిల్క్ ప్యాకెట్ వాడికి వచ్చేది 150 రూపాయలు. ఆడు రోజంతా కష్టపడినా అది ఎలా కదన్నా సరే 20 లీటర్లు అమ్ముతాడు. అంటే వాడు డే కౌంటర్ ఎంత? 3,000 రూపాయలు. అదే 3,000 రూపాయలు మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 90,000 రూపాయలు. వాడు పెట్టిన పెట్టుబడులు 40,000 యావరేజ్గా కట్ చేసుకున్నా సరే వాడికి నెలకి మిగిలేది 50,000 రూపాయలు. అదొకటే అమ్ముతాడు అనుకున్నావు? వాడు బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతాడు, వాటర్ బాటిల్ అమ్ముతాడు, గ్రీన్ టీ అంటాడు, లెమన్ టీ అంటాడు, ఆడిష్టం వచ్చిన టీలు అమ్ముకుంటాడు. నువ్వే చెప్పు, 65 రూపాయలు పెట్టి 150 రూపాయలు సంపాదించడం గొప్ప? అదే 90 రూపాయలు పెట్టి అదే 150 రూపాయలు సంపాదించడం గొప్ప? ఇవన్నీ తెలిసిన నువ్వు బిజినెస్ చేయకుండా ఎందుకు జాబ్ అని టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు జాబ్ రాకపోతే మౌనికల ఇంట్లో ఒప్పుకోరు. తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకపోతే నేను బతకలేను. తను నాకు అమ్మ లాంటిది. తనే నాకు మౌనికకి పెళ్ళి అయిపోయింది వేరే వాడితో. ఏరా బాధగా ఉందా? ఒకటి చెప్తా విను, ఎవరో కోసం నీ ఇష్టాన్ని వదులుకోకు. ఇంకో విషయం కూడా చెప్పనా? నువ్వు అనుకున్నది ఫ్యూచర్లో ఏమీ జరగదు. అసలు తనకి నాకు ఫ్యూచర్లో ఎందుకు బ్రో పెళ్ళి? ఆపు, ఇంకా ఈ టాపిక్ ఇక్కడ వదిలే. అవునరా, ఈ మధ్య నాన్న ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదండి, అంత బిజీ అయిపోయావా? ఊరుకో బ్రో, ఇప్పుడు ఎందుకు నాన్న అని? ఏముంది బ్రో, మహా అయితే ఫోన్ చేస్తాడు, చేసి ఎరా జాబ్ వచ్చిందా అంటాడు. రాలేదంటే రిలేటివ్స్ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, సీన్ చేసి పెట్టేస్తాడు. అయినా ఈ అమ్మలు చూపించినంత ప్రేమగా ఈ డాడీలు చూడలేదు బ్రో, అందుకే నాన్న చనిపోయాడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా,
కసిరే ఎలా జరిగింది బ్రో? వేదనలోన మసిలే ధైర్యం Please లేని bro. పసివాణ్ణేలే ఇదొక్క ఇంకా చెప్పు bro, ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే Please bro, ఒక్కసారి చెప్పు bro, please bro. అవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఒకటి చెప్పనా, పుట్టినప్పటి నుండి కొట్టినా తిట్టినా నాన్నే కదరా. దాంట్లోనే కదరా నిజమైన ప్రేమ ఉంది. అసలు నిన్ను కొట్టకపోతే ఇంకెవరిని కొడతాడరా? నీకు కష్టం వస్తే కష్టం నుండి కాపాడే కవచారా నా నాన్న. అయినా జీవితంలో ఒక్కసారి నా నాన్న టాబ్లెట్ వేసుకుని అడిగావారా? ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. నేను చెప్పింది విను. నాన్న ఉన్నంతకాలం ఎప్పటి నుంచైనా హ్యాపీగా చూసుకో. మనం ఉన్నంత వరకు వాళ్ళు ఉండరురా. వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే మనం చూసుకోవాలి. నేను నీ లైఫ్కి ఈ ఒక్క సజెషన్ మాత్రమే ఇవ్వగలను. సరే మరి, నేను వచ్చిన పని అయింది. లేకు, ఫోన్ మోగుతుంది, చూసుకో. ఏరే అదవా, ఇంటర్వ్యూకి వెళ్ళావా లేదా? ఫోన్ చేస్తే ఎత్తడానికి ఏం రోగం? కనీసం టైంకి ఫోన్ చేస్తున్నావా లేదా?